నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. పార్టీ ఫిరాయింపు కేసులు నిజంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే పైన మరి బీఆర్ఎస్ నాయకత్వం అయితే హైకోర్టును ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా నిన్న హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళని సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ కోరుకోగా వాటి మీద అయితే మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవము, ఎందుకంటే తన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారో వాళ్ళే తుది నిర్ణయంగా తన ఏదైతే అభిప్రాయం ఉంటుందో అక్కడ స్పీకర్దే తుది నిర్ణయం అన్నట్టు కూడా హైకోర్టు అయితే తెలియజేయడం అయితే జరిగింది. నిన్న ఏదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో బెంచ్ స్కేల్ నిర్వచించిన తీర్పు పైన అయితే మరి కేటీఆర్ అయితే స్పందించడం అయితే జరిగింది. తీర్పు పైన మేము ఎట్లయినా ఈ హైకోర్టులో నుండి వచ్చిన తీర్పు మేము సుప్రీంకోర్టుకైనా వెళ్తాము, పార్టీ ఫిరాయింపుల పైన అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. మనం గతంలో కూడా చూసాము, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవి ఏదైతే ఉందో ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి, వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన బీఫామ్ వల్ల గెలిచారు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వెళ్తారని కూడా పార్టీ ఫిరాయింపుల కేసు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానిలో భాగంగానే చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందని, చాలా వరకు కాంగ్రెస్కు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అప్పటికి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి అయితే కాంగ్రెస్కి వెళ్ళిన దాఖలాలు కూడా మనం చూసాము. దీనిలో బీఆర్ఎస్గా ఎటు వెళ్ళలేక హైకోర్టుకి అయితే వెళ్ళిన దాఖలాలు చూసాము. హైకోర్టు తుది నిర్ణయం అయితే నిన్నైతే వెల్లడించింది. పార్టీ ఫిరాయింపుల పైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది, మేము ఇన్వాల్వ్మెంట్ అసలుకే అవ్వము, ఎందుకంటే ఒక అసెంబ్లీకి పెద్ద ఎవరంటే స్పీకర్ కాబట్టి తనకే తుది నిర్ణయం అయితే తన తీసుకుంటాడని అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. మొన్నటి వరకు స్పీకర్ ఆదేశాల వరకు అయితే కోర్టు లేదని ఈ కేటీఆర్ కొంత గుర్తించడం అయితే జరిగింది. మొన్న ఏదైతే దానికి సంబంధించిన గడ్డం ప్రసాద్ గారు దాని ఆదేశాలు ఏం తీసుకోలేకపోవడం వల్లనే మేము హైకోర్టును ఆశ్రయించాము, మేము ఫస్ట్ స్పీకర్కే మేమైతే వినతి పత్రం ఇచ్చాము, వాళ్ళ పదవి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది. గతంలో కూడా హైకోర్టు గడ్డం ప్రసాద్ గారికి అయితే కొంత వార్నింగ్ రూపంలో తెలియజేసిన సిచ్యువేషన్లు కూడా చూసాము. వాళ్ళకి సంబంధించిన కార్యాలయానికి నోటీసులు కూడా పంపిన దాఖలాలు చూసాము. ఏమనంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ద్వారా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని కోర్టుకి చెప్పండి అని కూడా స్పీకర్ని గారిని కోరినట్టు కూడా తెలిసింది. కానీ స్పీకర్ గారి కార్యాలయం నుండి కానీ స్పీకర్ నుండి కానీ కోర్టుకు ఎటువంటి నిర్ణయం రాకపోవడం వల్ల సుమోటో కేసు కింద తీసుకొని దర్యాప్తు అయితే చేపట్టడం అయితే జరిగింది. దానిలో భాగంగా లాస్ట్ తుది నిర్ణయం నిన్న అయితే ఇవ్వడం అయితే జరిగింది. తుది నిర్ణయంలో భాగంగానే ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వాటికి సంబంధించిన నిర్ణయాలు ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన కట్టుబాట్ల ప్రకారము అసెంబ్లీలో ఉన్న పెద్ద స్పీకర్ అయిన పదవి స్పీకర్ కాబట్టి అతనే నిర్ణయాలు తీసుకుంటూ తన నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టు కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. రీజనల్ పీరియడ్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. రీజనల్ పీరియడ్ అంటే 3 నెలలు అని కూడా మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో ఏదైతే మణిపూర్లో జరిగిందో ఇదే సంఘటన అక్కడ కూడా పార్టీ ఫిరాయింపులో జరిగిన సంఘటన అక్కడ ఈయన గుర్తు చేస్తూ ఆ రాష్ట్రంలో జరిగింది, సేమ్ తెలంగాణలో కూడా పార్టీ ఫిరాయించారు కాబట్టి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఇక్కడ హైకోర్టులో మాకు న్యాయం జరగలేదు, మేము సుప్రీంకోర్టుకైనా వెళ్తామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే మనకైతే తెలుస్తూ ఉంది. మరోవైపు గురుకులాల్లో జరుగుతున్న ఏదైతే గురుకులాల్లో పెడుతున్న పురుగులన్నం కూడా నిన్న మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. అది చాలా దారుణమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే గురుకులాలలో ప్రతిరోజు అయితే చూస్తూ ఉన్నాం, గురుకులాలకు సంబంధించి ప్రతి వార్త అయితే వస్తూ ఉంది. గురుకులాల్లో ఫుడ్ ఏ విధంగా ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. దాని మీద కూడా మేము పోరాడతామని కూడా మరి చెప్పడం అయితే జరిగింది. ఏదైతే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల భవిష్యత్తులో గురుకుల కానీ లేకుండా విద్యా వ్యవస్థలు కానీ చాలా నాశనం చేసే విధంగా ఉందన్నట్టు కూడా కనబడుతుంది. ఇంకొక వైపు మూసి ముడుపుల కోసం రేవంత్ రెడ్డి ఆరాట పడతా ఉండు అని కూడా తనైతే మాటల్లో వ్యక్తం చేసిండు. విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి వాళ్ళ యొక్క మరణ మృదంగాలతో పాము కాటలతో ఏదైతే విద్యార్థులు వాళ్ళ దోస్తులతో ఆడుకుంటున్నా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఆ సమయంలో పాముకు సంబంధించిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు గుర్తించట్లేదా? అదాని కోసము, నీ దోస్తుల కోసము, నీ అల్లుడి కోసము తెలంగాణ ప్రజలను ఎందుకు వాడుకుంటున్నావు అని కూడా నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఎవరికైతే ఉందో వాళ్ళకి నిన్న కోర్టు అయితే వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఆ నిర్ణయాలు మొత్తము ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన స్పీకరే నిర్ణయాలు తీసుకుంటాడో, కాబట్టి గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానము తన స్పీకర్గా అయితే నిర్ణయించింది కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే మరి తీర్పిచ్చే సానుభూతి అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఎవరైతే గత కొద్ది రోజులుగా భయపడ్డారో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము హైదరాబాద్లో కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే కానీ, పట్నం నాగేందర్ కానీ వీటిని చూస్తే వీళ్ళందరూ కూడా మన ఏదైతే పటాన్ చెరువు కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు మనకి చాలామంది మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని కూడా మన చాలా వార్తలు అయితే ప్రచారం అయినాయి. కానీ వాటిని అన్నిటికీ స్వస్తి పలుకుతూ నిన్న హైకోర్టు అయితే తీర్పిచ్చిన దాఖలాలు అయితే కనబడుతున్నాయి. దీని మీద సుప్రీంకోర్టుకైనా వెళ్తామని కేటీఆర్ అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే గతంలో మణిపూర్లో ఏ విధంగా ఘటన జరిగిందో సేమ్ తెలంగాణలో కూడా అదే ఘటన జరిగింది కాబట్టి ఈ రెండు సానుభూతులు చూసుకొని ఖచ్చితంగా మణిపూర్కి న్యాయం జరిగింది, తెలంగాణలో కూడా న్యాయం జరిగే విధంగా మళ్ళీ తెలంగాణలో ఉప ఎన్నికను తీసుకొస్తాము అన్నట్టుగా కేటీఆర్ చెప్తున్న వ్యాఖ్యలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ సంవత్సర కాలంలో రైతులని అరిగోస పెడతా ఉన్నారు, విద్యార్థులని అరిగోస పెడతా ఉన్నారు అనే హైదరాబాద్ వాసుల మీద కక్ష పెట్టుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా నిన్న విమర్శించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే మీరు పంచపక్ష పరమాన్నాలు తింటూ విద్యార్థులకి పురుగుల అన్నం పెడతా ఉన్నారు, నీ మనవడికి అయితే అదే అన్నం పెడతావు అన్నట్టు కూడా కొంత ప్రశ్నించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే తెలంగాణలో కొంత పార్టీ ఫిరాయింపుల కేసు ఇక ముగియనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే తుది దశకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన కేసులలో చాలామంది భయాందోళనకు కానీ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని కూడా కొంతమంది నాయకులు అంటే ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది ఎన్నికలకి సిద్ధమైన దాఖలాలు కూడా మనం చూసాము. కానీ తీర్పు వాళ్ళకి అనుకూలంగా కాకుండా ఎవరైతే పార్టీ ఫిరాయించిందో వాళ్ళకి అనుకూలంగా ఏదైతే స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాలనే నేపథ్యంలో చెప్పడం ద్వారా స్పీకర్ చేతిలో వీళ్ళ భవిష్యత్తు ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పీకరు వీళ్ళకి సానుకూలంగానే ఉంటాడు కాబట్టి వీళ్ళ పదవులు ఎక్కడికి పోవు అనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. పార్టీ ఫిరాయించిన కేసులో అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళనున్నట్టు కూడా కేటీఆర్